అవునా? ఏం చెప్తానా వీడా? ఏం లేదే, ఏం చేద్దామని ఆలోచిస్తానా. ఆలోచించుకుంటా ఇంకెన్ని రోజులు ఏమంటావు? ఆలోచించమంట. ఇక నీకు ఆలోచన వచ్చే వరకు అన్ని తెల్లబడతాయి. అయినా ఈ చలికాలం అత్త నీకేమనిపిస్తుంది? బాగా చలి పెట్టినట్టు అనిపిస్తుంది. ఇంకేం అనిపిస్తలేదా? అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తలేదు? ఉడుకుడు కనపకే ఉడకబెట్టుకుని బుక్క బుద్ధి అవుతుంది. ఏంది ఆనపకాయ బుక్క బుద్ధి అవుతుందా? మరి లేకుంటే ఈ చలికి లేతే కూర్చోడలేదు, కూర్చుంటే లేవట్లేదు. మళ్ళా ఈ చలికి ఏమనిపిస్తుంది ఏమవుతుంది? అయ్యో ఉప్పోస కన్నా తీయరాదు. ఉప్పోసలు పప్పు సీసలు గాని 10,000 డబ్బాల పోసిత్తున్నాయి, పట్టుకరాపో. ఏంది 10,000 డబ్బాల పోసిత్తులున్నాయా? అయ్యో పాడుగాను, ఈ చలికి ఏం మాట్లాడుతున్నానో అర్థమైతలేదే. గదే పోసిత్తుల డబ్బా 10,000 ఉన్నాయి, పట్టుకరాపో అంటనా. కళ్ళెందుకు పెట్టినావు? పిల్లలు పెడతాయని. అబ్బా నాకే పంచెత్తావు. మరి ఏం పేరు పెడదాం? మీ అవ్వ పేరు మీ అయ్య పేరు పెడదాం పో. ఓ ఈ మాటలకేం తక్కువ లేదు. మాట్లాడమంటే కిలోలు చూపుతాడు. మిమ్మల్ని జోకపోతే మీరెక్కడ వింటనే మా మాట. జోకాలే ఎప్పటికప్పుడు. ఓ తీసుకురాపోతుందిరా. దానంరా. సరేదా, సరి పెట్టి పాడైతుంది పాడుగా. ఈ మనిషి ఎప్పుడు మారుతాడో ఏమో. ఈ పోసిత్తుల డబ్బు ఎన్నో పెడితే అయ్యో గిన్నె ఉన్నట్టున్నది కదా. అగో ఇలా నిజంగానే 10,000 ఉన్నట్టున్నాయి కదా. ఇళ్ళకెళ్ళి 5,000 మా అవ్వకి ఇస్తా. ఈ నాకు 5,000 ఉన్నాయని చెప్తా. మా అవ్వకు ఫోన్ చేస్తా. ఇంత పొద్దుగాల ఫోన్ ఎవరవ్వా? తెల్లారు ఆశమే లేదు, ఒకటే ఫోన్లు. అబ్బా మా అవ్వ ఫోన్ లేవడతలేదు కదా. సరే ఏంది ఇంతసేపు అడగలేదు? ఏం చెప్తాదో? అలా ఎవరులా? హలో నేనేనే. నువ్వు లేదు నేను లేదు. మేము ఇది వరకే లోన్లు కట్టి నెరవడ్డాం. లోన్లు కాదే నీ అవ్వ. నీ అవ్వంటవేందా పోరి? నీ అవ్వసంటి దాని కాదా నేను? ఓయ్ అవ్వ, నువ్వు నా అవ్వవేనే, నేను నీ బిడ్డనే. అయ్యో నువ్వేనా బిడ్డ? నేను ఆలో అంటే ఎవలో అనుకుంటుని. మరి నేనే అవ్వ అనవా బిడ్డ? మరి నువ్వు సరే గాని ఇప్పుడు నువ్వు ఏడు సచ్చినవే. నేనేడ సత్తా బిడ్డ? ఇంట్లో సత్తా. ఏందో చెప్పు ముచ్చట. ఇగోయే అవ్వ, మీ అల్లుడు ఎక్కడి నుంచో 10,000 తెచ్చిండే. అందుకెళ్ళి 5,000 తీసిన. అట్లా బిడ్డ? మరి ఆ పైసలు ఇక్కడికి ఎట్టు రావాలి బిడ్డ? అది కాదే అవ్వ, ఆయనతోటి మావగారింటికి పోదాం రమ్మని మెల్లగా మాటలలో పెట్టి బుద్రకిత్తా. మేము వచ్చేసరికి కిలో చికెనో అర్ధ చికెనో కూర వండినాం అనుకో, ఇంతంత కళ్ళు కొట్టితే తాయి మర్చిపోతాడే గంతి. అబ్బర కొడుక, మీరు గింత పని చేస్తారే, చెప్తా మీ సంగతి. ఇగో అవ్వ, ఆయన అత్తన్నట్టున్నాడే, నేను తర్వాత చెప్తా ఉండు. సరే సరే నేను కూడా ఉంటానా. ఏం చేస్తానవే? ఏంది? అరే ఎంతసేపు ఆయనే? ఇగో పోచిత్తుల డబ్బా దొరకక జర ఆలస్యమైంది అంతే. అంతేనా? ఏందే 5,000 ఉన్నాయి? నీకైతే గమ్మతే ఉన్నది. నేనేమన్నా పైసలు తీసుకొని మా అవ్వకి ఇస్తాను అనుకుంటానవా? పిచ్చిదానా, నీ గురించి నాకు తెలియదానే. నువ్వు గసంటిదని కాదు. అయినా మీ అవ్వకి ఇచ్చే అంటున్నా మన దగ్గర పైసలు. నేనే 5,000 పెట్టి 10,000 అనుకున్నా. ఏమనుకో. అవ్వగారంటే గుర్తొచ్చింది. పొద్దుగాల మా అవ్వ ఫోన్ చేసి రమ్మన్నది. ఎందుకంటే ఎట్లా చలికాలమే కదా, ఎటు పోయేటత్తరు బిడ్డ, ఒక 2 వద్దులు ఇంటికి వచ్చి పో బిడ్డ అంటుంది. పోదాం. సరేనే, మళ్ళా నాట్రేసుడు ఉంటే మీ అవ్వగారింటికి పోడు కుదరది. ఇక ఇటు తయారు కాపో, నేను కూడా తయారవుతాం. పో. సరేనే, గుండి పెట్టుకో. అవ్వగారింటి కంటే బాగా సాంబారు ఆడ. సరేనే, తొందర అడిగా. ఏంటి పిల్లగా ఎక్కిరిక ఉన్నవా అంటాను? కనిపిస్తానా నేను? అయ్యో మా కనిపిస్తాను గానీ మొన్నట్లా చెక్కలు ఇయ్యవా? అయ్యో మాగితే తీరదు పైసలు.
చక్కదనంగా ఒడ్లు పెట్టినట్టు లచ్చక్కలు ఇయ్యవా అని అడుగుతానవా? చక్కదనం అంటే ఒడ్డోడుకు ముగ్గేసి పూయిస్తారాయింది. ఏంటి పిల్లగా ఊకుంటుంటే బాగా మాట్లాడతాను? నీ బట్టగుండు తలకాయ ఒట్ట, నీ బట్టగుండు తలకాయ ఒట్ట. నువ్వు కాక పనికొచ్చి చేసినావు. బట్టకొండ గిట్టమని అనుకుంటే ఎత్తది కావరిస్తా ఏమనుకుంటున్నావా? వదినా అనుకుంటానా? ఏంది నీకు ఇచ్చే 500కు నా నెత్తుకు ఎవరిస్తావా? నీవు ఉట్టింది నాశనం. నువ్వు వాడుగా నీకు ఇచ్చే 500కు నా నెత్తి కొరిగిస్తావా? అప్పటికి రాపో నీ ముఖాలు వారెత్తా. ఇదే మాట ముదుగాలంటే ముల్లేరా పోనా మాట్లాడితే వేడు. ఓ బాగానే మాట్లాడుతున్నా పో. పని ఎక్కువ ఎదురు ఎక్కువ. ఇంటి పక్కన తెచ్చావు మారే దక్క పోరే. అవ్వగారికి అనగానే ఒకటే ఊరు పుడతాను కదా ఆగుంటా. నీకేమైతుంది? నీకు నడవత్తలేదా? అవును, నా చీర మంచిగా ఉన్నది కదా. మంచిగా లేదంటే ఇడిసే తాదేవనా? మంచిగా లేదంటే ఇడిసే తాదేవనా? అయ్యో ఎందుకు అట్లా చేస్తాను? అందం కనబడితే ఓర్వనే ఓర్వవు నువ్వైతే. ఎందుకే మనిషిని మాటతోనే చంపుతావు? నువ్వు అందంగా ఉన్నది ఎప్పుడు, నేను ఎవరు అంది ఎప్పుడే? అంటే నేను ఇప్పుడు అందంగా లేననే కదా, నేను కర్రెగుంటా, నేను పొట్టిగుంటాననే కదా. అసంటే అప్పుడు నన్ను చూసినందుకు ఎందుకు వచ్చినావు? నన్ను లగ్గం ఎందుకు చేసుకున్నావు? అగో నేను అన్నానే నువ్వు కర్రెగున్నావు పొట్టిగున్నావు అని అన్నానే. గిన్ని మాటలు నన్ను కంటెంది పెట్టుకుంటావే. అట్లా కాదు, మొన్నగా రోజు కత్తే కూడా ఆమెను చూసుకుంటా ఆమె మడే పోయినావు. నాకేరికే నీ సర్ది పారు గారు ఈ చలికాలమే కావన్నా. ఊకో ఊకో అంటే ఇప్పుడు చలికాలం వచ్చిందని నాకు సరదైందా, లేకపోతే నేను ఏడ్చినందుకు కాదా? అట్లా లేదే, చలికాలం కదా సరిది అవుతుంది అన్న అన్నిటి కాపాడుతూ చేసుకుంటాం. 500 పా నీతో అన్ని కట్టాలి నాకు. రోడ్డుకోండి మంచిగా పోదామే, ఏడ్చుకుంటా పోకు. ఎవకో నువ్వు ఇచ్చేది పోతుంది ఎవరైనా చూస్తే. పసమా అతను వెళ్ళిపోతురే. ఏంద్రా నీ పల్పాటలు? అత్తనే పోకపోతే ఇంకెవరితో పోతారా? గాసొక్కు గీనకెక్కడిది గాని నువ్వేందాలుడు గోడల పొండి నిల్చొని చూస్తాను. నేను అత్త అదే మాతారింటి పోయి రెడీ అయ్యాడు నిలుచున్నా. అయినా నీకు లగ్గమే కాలే, అత్తారి ఎక్కడిదా నీకు? ఏం చెప్పండి మామ, అందరు లగ్గం కాలే అంటే లగ్గమైందని చెప్పుకొని తిరుగుతున్నా అంతే. అరే రంజిత్, నీకు లగ్గం కాందని నయ్యం రా. ఆయి అన్నట్టు తింటావు, ఆయి అన్నట్టు పట్టవు. అదే లగ్గమైందనుకో తినుడు పండ్లు 2 బంధు. ఎందుకంటే అల్లుడు నాకు అనుభవం రా. ఏంది కాదే చిన్న పోలుడు కదనే, అర్థం కాదని చెప్తాను నాకంతే. అంటే నన్ను లగ్గం చేసుకున్నప్పటి నుంచి ఆయమన్నట్టుంటలేవా? నిన్ను లగ్గం చేసుకున్నది కాదే, లగ్గం చేసుకుంటే అంటన్నా. నాకు అర్థమైంది మామ, అర్థమైంది. లగ్గం చేసుకుంటే లడాయి తప్ప ఏముండదు అర్థమైంది. నాకు లగ్గం అదేమదు, నేను పోతున్నా. పోరా పో. నీ లెక్క అర్థం చేసుకుంటే నేను ఎప్పుడు హైవే ఎక్కుతున్నావు. అంటే ఇప్పుడు నువ్వేం ఎక్కినావు? రింగ్ రోడే ఎక్కడ మొదలైనో తిరిగి మళ్ళీ అక్కడనే ఆగుతానా. అయితే నడువు పోదాం. మా అత్త ఇది ఇంకేం తక్కువ లేదు. పా రత్నాకర్ పిల్లగానికి 500 ఇవ్వాలి కైకిలు. గా బుచ్చక్కకు 2 రోజుల కైకిలు ఇవ్వాలి 600. మంచుకున్నా బిడ్డ. ఇప్పుడు వస్తానా బిడ్డ? ఇప్పుడు వస్తానవే. అల్లుడు పానం ఎట్లున్నది? కొంచెం సరిసరి పెడతాను అత్త. చలికాలం చలి పెట్టకపోతే ఎచ్చగుంటదా అల్లుడు? ఏమో నువ్వు గమ్మతిగా మాట్లాడతాను. ఏ నువ్వు ఊకుండా రాదే అమ్మ, ఆయన పంచెత్త నువ్వు పట్టుకుమని పడుతుంది. నువ్వు కాలు కట్టుకచ్చుకపో. మరి ఎక్కలా బిడ్డ ఇప్పుడు పట్టుకోన్నదా బిడ్డ పానం? మీరు ఇద్దరే మోపారు కానీ కాళ్ళు రెక్కలు 2 కట్టుకచ్చుకోపోనాడు. అట్లయితే సరే. ఇగో అమ్మ, ఆయనకు తెలియకుండా 5,000 రూపాయలు కవర్లో పెట్టిన సుక్కున 100 సారి అని ఆయన తోటి అనగాని బిడ్డ ఇంకో ఎక్కువ దేకపోయినావు మరి. ఇగో అన్ని ఒక్కసారి తెస్తే అనుమానం వస్తుంది, తర్వాత మళ్ళీ తీసుకొస్తా గానీ అప్పుడు ఇవ్వకుండా సరేనా? సరే బిడ్డ.
అత్త అనపకాయ తెపో ఇక బుక్కి చేసే పంట. అల్లుడు అనపకాయ ఉడకలేదు, చికెన్ కళ్ళు తెప్పిత్త తీరాదు. రా బిడ్డ పోదా. తేపా అత్త తేపా. సరే అల్లుడు. నువ్వు ఎంత మంచిదానివి, అల్లుడు అంటే నీకు బాగా ప్రేమ. పో అత్త పో, కొంచెం అయినాక మీ తల్లి బిడ్డలకు ఉంటది చూడు, మీ సంగతి చెప్తా. అల్లుడు చేయి కట్టుకుందిరా. కొట్టుకుందిరా. కట్టుకో మాయ కాదు, మంచిగా కట్టుకో చెయ్యి. అబ్బా అత్త ఏమేసి అడినావు కానీ మస్తున్నది. అల్లుడు ప్రేమ అనురాగం వేసి చికెన్ కూర వండినా మంచిగా. అత్త అయితది అయితది, ఏదైనా నీతోనైతే అత్త. అబ్బా బాబా మస్తున్నది, ఎప్పుడు తినలే ఇసొంటి కూర. అవుతుంది నీతో అంత అవుతుంది అత్త. ఈ రాజామావ దగ్గరికి పోయి అత్త, కొంచెం పని ఉన్నది, మీరు ఇంట్లో పోరి. సరే చెప్పండి రా మరి. సరే బాబిడ్డ మనం సంచిలో పైసలు తెచ్చినావు, అవి లెక్క పెట్టుకుందాం. బిడ్డ తలబెట్టా, మరి అల్లుడు వస్తాడు, పైసలు లెక్క పెట్టుకుందాం. సరే నువ్వు ఈ తలిపోయినంత. సరే బిడ్డ. దర్వాజా కొడతాలే. దర్వాజా కాదే అమ్మ, తలుపులు కొడతారే. ఏ ఊకో బిడ్డ, నీకు ఎప్పటికి పంచలేసుడే. సరే గాని ఈ పైసలు మీ అల్లుడు చూసి ఎక్కడి అని అడిగితే ఏం చెప్తావే? ఎక్కడ అంటే పింఛన్ పైసలు కూడా పెట్టుకున్నా అని చెప్తా బిడ్డ. ఇదేనమ్మా ఈ పైసలు సర్ ప్యాకెట్ కింద పెడతాను. బిడ్డ ఇవ్వలో సంద కోసం వచ్చిల్లే. చంద కోసం కాదు, నువ్వు చేసే దంద కోసం వచ్చినాం. ఇంట్లోకి నడు. దందానా? ఏం దంద సార్? దొంగ నోట్ల దందా. జనార్దన్ సెర్చ్. సారు దొంగ నోట్లు అంటే మన నోట్ల లెక్కనే ఉంటాయా సారు? సార్ గిట్లుంటాయి. ఏంది ఇవి దొంగ నోట్లా? దొంగ నోట్లే ఇవి గాని ఎప్పటి నుంచి ఎత్తురు ఈ దందా? ఏంది బిడ్డ పైసలు తీయంగా చూడలేదా గిట్ల ఎత్తివి? నేను తీసుడే దొంగతనాలా తీసిన, మంచిగా దొంగయో నేను ఇట్లా చూస్తానే. ఏందమ్మా గుసగుస పెడుతురు? స్టేషన్ నడుగురి. సారు మాకేం తెలియదు, మా అల్లుడు పైసలు తెచ్చి ఇక్కడ పెట్టిపోయిండు గంతే. అసలు పట్టించిందే మీ అల్లుడమ్మా. ఏంది మా అల్లుడు పట్టించిండా? నిన్న అత్త నీ సంగతి చెప్తా. సార్ నమస్తే సార్, ఇన్కమ్ ట్యాక్సా సార్? ఇగో మా అత్తోళ్ళ ఇంట్లో దొంగ నోట్ల కట్టలు బాగున్నాయి సార్, మీరు తొందరగా పట్టుకోవచ్చు. సార్ అడ్రస్ చెప్తానా? బస్ స్టాండ్ దాటిన తర్వాత ఇక్కడ బొమ్మత్తా సార్, మూల మలగంగలే ఇగో గుణకపట్టీలు ఉంటుంది సార్. కొత్త కలర్ సార్, కొత్త కలర్ వేసి ఉంటుంది సార్. తొందర రారు సార్, లేకపోతే ఆ కట్టెలన్నీ పార్సల్ చేస్తారు సార్. సార్ సరే సార్, రండి సార్. సరే సార్. ఇప్పుడు ఉంటదే నీకు ఆట, మీ సంగతి ఉంటదిగా మీకా. స్టేషన్ నడుగురి. ఏం చూస్తారు? జనార్దన్ తీసుకురా. నడవమ్మా నడు. బిడ్డ నడవమ్మా. బిడ్డ బిడ్డ మామని ఇంకా డాక్టర్లు పట్టుకపోయిర్రే అవ్వా. ఇప్పుడు నేను ఏం చేయాలి అవ్వా? అయ్యో ఆయన ఏదో అన్ని పోయాక ఇంత పని చేసిండు. అయ్యో అవ్వ, నేను ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఎట్లింటికి వస్తావే అవ్వా? ఉండుండి కింద పని అయిపోయా. అవ్వా చెవుకొనము అంత నీ చేయగానే మా అమ్మని ఇంకా టాక్సీలు పట్టుకొని పోయారు. ఏంది
ఇన్కమ్ ట్యాక్స్ పట్టుకోపోరా ఎందుకే దొంగ నోట్లు దొరికినాయని పట్టుకొని పోయినరు. దొంగ నోట్ల వ్యాపారం చేసినాక పట్టుకపోకపోతే ఏం చేస్తారే? అయినా గా నోట్లు మీ దగ్గర ఎక్కడియా? అంటే అదేంటిదంటే అది లేదు అన్న వెళ్ళిగంట లేదు. నాకు మా ఏరికనే మీ తల్లి బిడ్డలాట ఆ పోషితుల డబ్బులకెళ్ళి 10,000 తీసి మీ అవ్వకు ఫోన్ చేస్తావు. అయినా పోషితుల డబ్బులను దొంగ నోట్లు ఎందుకు పెట్టినావు? పోషితుల డబ్బుల దొంగ నెట్లేసుకుంటే పిచ్చిదానా అన్నకెళ్ళి తీసి నువ్వు మీ అవ్వకు ఫోన్ చేసిన చూసావా? అగో గప్పుడే నీ సంచలకెళ్ళి అసలు నోట్లు తీసి దొంగ నోట్లు పెట్టినా. అయినా నీ దగ్గర దొంగ నోట్లు ఎక్కడి? అయితే అప్పుడు పొద్దుగాల గణపతి గారు ఓడిపోయి పోతాడు. ఎటు పోతాడుగా? అరే ఎటు పోతాడురా? ఇక బాగానే ఉన్నవరు. అగో ఈ జేబులో గిన్నెగానే పైసలు ఎక్కడా? అంటే ఇవి నిజంగా పైసలు కావా? అరే అల్లుడు ఈ పైసలు నాకు ఇస్తావారా? నీకంటే ఎక్కువ రా అల్లుడు. నువ్వు పెద్దవరినాక నా బిడ్డను నీకే ఇచ్చి పెళ్లి చేస్తా గానీ నువ్వు ఎంజాయ్ చేస్తా పోరా అల్లుడు. అరే అల్లుడు అత్త అని నా టైంకి వచ్చావురా చెప్తా. అంటే గా చిప్స్ ప్యాకెట్లలో వెళ్ళే దొంగ నోట్లా అయ్యి? గల్ల దొరికిన దొంగ నోట్లే. చూడే రీతిక సంసారం అంటే సర్దుకపోవాలి. ఇట్లా దొంగతనాలు ఇయ్యదు. నీ అవ్వ అడిగితే 5,000 ఏందే 10,000 ఇద్దాం. నీ పైసోటి నా పైసోటానే. నీకు అవ్వగాని నాకు అత్త కాదని ఏదైనా ఉంటే అడిగి కొట్లాడి నా మీద. కానీ ఆగం చేయకు. మరి ఇప్పుడు మా అవ్వ? మీ అవ్వనా మిత్తికి మిత్తి బలిసేదాకా రాదు. అంటే ఇప్పుడు మా అవ్వ నెడుదోళ్ళవు? బీహార్లతో నాటేదోళ్ళనా? ఏంది బీహార్ వాళ్ళతోటి నాటేదోళ్ళవా? అవ్వ అందరికి నమస్తే. నేను మీ రితిక. వెల్కమ్ టు విలేజ్ వసంతం యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గంట మాత్రం గట్టి కొట్టుర్రి. బాయ్.